హలో హలో. నిన్న నేను రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళాను. అక్కడ మామూలుగా కేజీ ఇప్పుడు తోతాపురి వచ్చినాయి. కేజీ 40 రూపాయలు. ఒకటి పెద్ద పెద్ద కాయలు అయితే 2 3 వస్తాయి అంతే. అప్పుడు 2 రూపాయలు కేజీ అని దానికంటే ఇది ఎంత మేలు. ఇప్పుడు ఇప్పుడు అదే చిత్తూరు కాయలే 40 రూపాయలు కేజీ రిలయన్స్ ఫ్రెష్లో. అంటే సగం సగం రైతుకు వచ్చినా, లేదంటే 40% రైతుకు వచ్చినా, నేను రైతుకని విరోధిని కాదు, నేను రైతు బిడ్డనే, నేను రైతునే, పండించేవాడిని. కానీ మాకు పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రైతుకి లాస్ వచ్చేటప్పుడు అందరూ వేసినప్పుడు లాస్ వస్తుంది, కొంచెం తక్కువ రేటు ఉంటుంది. ఇప్పుడు అరటికాయలు 40 రూపాయలు కేజీ. ఎవరో ట్రోల్ చేస్తారు, కేజీ లెక్కలో అని కాదు, రిలయన్స్ ఫ్రెష్ వాటిలో కేజీ లెక్కలో అమ్ముతారు సార్. ఇప్పుడు బయట అయితే వెండర్స్ అయితే ఏం చేస్తారంటే డజన్ లెక్క అలా అమ్ముతారు. ఈ మధ్యన నేను చూశాను పెనంలూరు ఎక్కడ కూడా కేజీ లెక్కలే, మామిడికాయలు కేజీ లెక్కే, అరటికాయలు కేజీ లెక్కే అలా అమ్ముతున్నారు. డజన్ లెక్క, హస్తం లెక్క కూడా అమ్ముతారు కొన్ని. కానీ రిలయన్స్ ఫ్రెష్ వాటిల్లో ఏం చేస్తారంటే కంపల్సరీ కేజీ లెక్కలోనే. కేజీ 10 రూపాయలు అనుకోండి, ఆ రైతుకు లాభం వస్తుంది అంటాం. ఒక్కోసారి అందరు రైతులు వేసినప్పుడు 5 రూపాయలు వస్తుంది. దీనికి నేను రైతుకి విరోధిని కాను. అదే రైతు నేను అమ్మాను. నా దగ్గర ఇప్పుడు అరటికాయలు లేవు, అర్జెంటుగా పూజ అయితే అరటికాయలు తీసుకొస్తానికి వెళ్తే అరటిపళ్ళు తీసుకోవాలంటే 40 రూపాయలు కేజీ. తర్వాత మొక్కజొన్న కండి 5 రూపాయలు వస్తే చాలు, ఎంతో లాభం వస్తుంది. కానీ అక్కడ 26 రూపాయలు రిలయన్స్ ఫ్రెష్లో మీరు ఎక్కడైనా పరిశీలించండి, 26 రూపాయలు 27 రూపాయలు ఉంటుంది. మరి రైతుకు అంత రాదు కదా. ఎప్పుడైనా సరే అదే కోల్డ్ స్టోరేజ్లు కట్టించి పెట్టుకోమని చెప్పండి, గవర్నమెంట్ నుంచి కోల్డ్ స్టోరేజ్లు కట్టండి. రేటు గురించి ఏదో ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా అది కుదరదు. ఇప్పుడు మిరపకాయలు 25,000, తాలు తప్ప కూడా 15,000 ఉంది. అప్పుడు అంతా కలిపి 12,000 10,000 కూడా లేదని చెప్పి గొడవ చేశారు. ఇప్పుడు చూడండి ఎంత ఉందో రేటు. అలాగే పంట ఉన్నప్పుడు తక్కువ అవుతాయి, పంట లేనప్పుడు ఎక్కువ అవుతాయి. హాయ్ అంతే.